హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంది. సో ఆలస్యం చేయకుండా ఈరోజు టెక్ న్యూస్ని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ని స్టార్ట్ చేసే ముందు ఈరోజు మార్నింగ్ అయితే నేను ఒక వీడియో చేశాను సామ్సంగ్ M10 M20 గురించి. సో ఈ M10 M20 ఇప్పుడున్న కాంపిటీషన్లో రియల్మీ, అసస్, రెడ్మీ వీటితో పోటీ ఇవ్వగలవా? సో సామ్సంగ్ బడ్జెట్ ఫోన్స్ని, మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ని ఇవ్వడంలో సక్సెస్ అయిందా లేదా అన్న దాని గురించి ఆ వీడియోలో నేను డిస్కస్ చేశాను. సో మీరు ఇంతవరకు ఆ వీడియోని చూడకపోతే ఇక్కడ ఐ బటన్ క్లిక్ చేస్తే వస్తుంది, ఆ వీడియోని మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూస్ మనకి రెడ్మీ నుంచి. రెడ్మీ తన రెడ్మీ గో ఫోన్ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేసింది. సో వీళ్ళు ప్రైస్ అండ్ అవైలబిలిటీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు, కానీ స్పెక్స్ని అయితే వాళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. సో ఆల్రెడీ స్పెక్స్ గురించి చూసాం, మళ్ళీ ఒకసారి అయితే చూద్దాం. సో ఈ రెడ్మీ గో ఫోన్ ఆండ్రాయిడ్ గో ప్రాజెక్ట్లో భాగంగా వస్తుంది. సో పై అప్డేట్తో వస్తుంది. దీంట్లో 1GB ర్యామ్ ఉండబోతుంది. స్నాప్డ్రాగన్ 425 ప్రాసెసర్తో రాబోతుంది. బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కెమెరా ఉండబోతుంది. సో జస్ట్ 5 ఇంచ్ డిస్ప్లే ఉండబోతుంది అండ్ ఇది 16:9 రేషియోలోనే ఉండబోతుంది. 3000 mAh బ్యాటరీతో ఈ ఫోన్ అయితే రాబోతుంది. సో అతి త్వరలో ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ లావా నుంచి. లావా తన Z92 అయితే ఇండియాలో లాంచ్ చేసింది. సో దీని యొక్క ప్రైస్ 10,000. సో దీని యొక్క స్పెక్స్ ఒకసారి చూద్దాం. ఇందులో మనకి 6.2 ఇంచ్ HD+ డిస్ప్లే లభిస్తుంది. మీడియాటెక్ హీలియో P22 ప్రాసెసర్ లభిస్తుంది. 3260 mAh బ్యాటరీ, బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది. అండ్ ఈ ఫోన్ 3GB 32GB ర్యామ్తో వస్తుంది. సో 10,000కి మీడియాటెక్ P22 ప్రాసెసర్తో ఇప్పుడున్న కాంపిటీషన్లో ఈ ఫోన్ సర్వైవ్ అవ్వడం అయితే కొంచెం కష్టమనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ న్యూస్ రెడ్మీ నుంచి. రెడ్మీ Xకి సంబంధించి మరొకసారి పోస్టర్ అయితే చైనీస్ సోషల్ మీడియాలో అయితే కనిపిస్తుంది. అంతకు ముందు అయితే మొన్న మధ్య రెడ్మీ Xకి సంబంధించి పోస్టర్స్ అయితే కనిపించాయి రెడ్మీ నోట్ 7 లాంచ్కు ముందు. మళ్ళీ ఈ రెడ్మీ X February 15th అయితే పోస్టర్ వస్తుంది, చైనీస్ సోషల్ మీడియాలో అయితే కనిపిస్తుంది. సో చైనీస్ వెబ్సైట్ అయిన సినా వెబ్సైట్ ప్రకారం సో ఇది రెడ్మీ నోట్ 7కి ఇంప్రూవ్డ్ వర్షన్ అయ్యి ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఆల్రెడీ రెడ్మీ నోట్ 7 Pro గురించి వాళ్ళే అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సో రెడ్మీ నోట్ 7 Pro అయ్యే అవకాశం లేదు ఈ రెడ్మీ X. సో మరేదో కొత్త ఫోన్ అయి ఉంటుంది. సో సినా వెబ్సైట్ ప్రకారం మేబీ ఇది రెడ్మీ నోట్ 7కి కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాం February 15th ఈసారైనా నిజంగా ఈ రెడ్మీ 6 సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందో. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ మనకి హానర్ నుంచి. హానర్ View20 అఫీషియల్గా ఈరోజు ఇండియాలో అయితే లాంచ్ అయింది. సో దీంట్లో 2 వేరియంట్స్ వాళ్ళు తీసుకొచ్చారు. ప్రైస్ అయితే ఫైనల్గా మనకి తెలిసాయి. సో 6GB 128GB వేరియంట్ యొక్క ప్రైస్ అయితే వాళ్ళు 38,000గా డిసైడ్ చేశారు. 8GB 256GB యొక్క ప్రైస్ అయితే వీళ్ళు 46,000గా డిసైడ్ చేశారు. సో ఈ గ్యాప్కి ఈ ప్రైస్ చాలా ఎక్కువనే అనిపిస్తుంది. సో ఒకసారి స్పెక్స్ చూద్దాం. ఈ హానర్ View20 స్పెక్స్ చూసినట్లయితే ఈ ఫోన్ కిరిన్ 980 ప్రాసెసర్తో లభిస్తుంది. బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ సోనీ IMX 586 సెన్సార్ లభిస్తుంది. ఇందులో TOF 3D కెమెరా సెన్సార్ కూడా మనకి కనిపిస్తుంది బ్యాక్ సైడే. అండ్ ఫ్రంట్ 25 మెగాపిక్సెల్ కెమెరాతో ఈ ఫోన్ అయితే లభిస్తుంది. 6.4 ఇంచ్ LCD IPS డిస్ప్లేతో వచ్చే ఈ ఫోన్లో పంచ్ హోల్ కెమెరా ఉంటుంది. సెల్ఫీ కెమెరా డిస్ప్లేలోనే ఉండబోతుంది. అండ్ ఈ ఫోన్లో 4000 mAh బ్యాటరీ అయితే లభిస్తుంది. అండ్ ఇందులో 3 కలర్స్ ఉన్నాయి, సఫైర్ బ్లూ, ఫ్యాంటమ్ బ్లూ అండ్ మిడ్ నైట్ బ్లాక్. సో ఈ ఫోన్ ఈరోజు రాత్రి 12 గంటల నుంచి అయితే సేల్ స్టార్ట్ అవ్వబోతుంది. సో OnePlus 6Tకి కాంపిటీషన్గా ఈ ఫోన్ అయితే ప్రైసింగ్ మనకు కనిపిస్తుంది 6GB 128GB ర్యామ్ వేరియంట్ది. నెక్స్ట్ న్యూస్ అసస్ నుంచి. అసస్ జెన్ఫోన్ 5Zకి సంబంధించి పై అప్డేట్ అయితే రోల్ అవటం స్టార్ట్ అయింది. సో మీ బ్యాచెస్ వైజ్గా ఈ అప్డేట్ అయితే రోల్ అవుట్ అవుతుంది. మీరు కనుక 5Z యూజర్స్ అయితే అప్డేట్ని చెక్ చేసుకోండి. ఇప్పుడే రాకపోతే కొంచెం వెయిట్ చేయండి. సో బ్యాచెస్ వైజ్గా వస్తుంది కాబట్టి మీకు అప్డేట్ రావడానికి కొంచెం టైం పట్టచ్చు. రోల్ అవ్వడం అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ షామీ నుంచి. షామీ తన నెక్స్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ అయిన Mi9కు సంబంధించి అయితే కొత్త లీక్ వచ్చింది. ఈ Mi9లో 27 వాట్స్ ఛార్జర్ అయితే ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ 27 వాట్స్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో 3C అనే చైనీస్ సర్టిఫికేషన్ వెబ్సైట్ ప్రకారం అయితే మనకి ఈ విషయం తెలుస్తుంది. సో February 19th ఈ ఫోన్ లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో వచ్చే ఛాన్స్ ఉంది. 6.4 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. సో చూద్దాం February 19th మనకి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ ఒప్పో నుంచే. ఒప్పో K1 అయితే త్వరలో ఇండియాలో లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఫ్లిప్కార్ట్లో ఒక టీజర్ అయితే కనిపించింది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో, అది కూడా ఒప్పో బ్రాండింగ్తో. సో ఆ లెక్కన ఒప్పో నుంచి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్న ఒక ఫోన్ అయితే రాబోతుంది. సో చైనాలో అక్టోబర్లో లాంచ్ అయిన ఒప్పో K1 అయ్యే అవకాశాలు ఉన్నట్లయితే లీక్స్ వస్తున్నాయి. సో ఈ ఒప్పో K1 మనకి స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో వచ్చింది. సో 2 వేరియంట్స్ ఉన్నాయి ర్యామ్ వేరియంట్, 4GB 6GB ర్యామ్ వేరియంట్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చింది.
అండ్ ప్రైస్ కూడా ఈ ఫోన్ యొక్క ప్రైస్ 17,000-18,000 ఉండే ఛాన్స్ ఉంది. అండ్ అంతేకాకుండా ఇందులో బ్యాక్ సైడ్ మనకి 16+2 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ 25 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వివో నుంచి. వివో V11 ప్రోకి సక్సెసర్ వివో V15 ప్రో ఫిబ్రవరి 20న ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మీడియాకి అయితే వాళ్ళు ఇన్విటేషన్స్ పంపారు ఫిబ్రవరి 20న. సో పాపప్ సెల్ఫీ కెమెరాతో ఈ ఫోన్ వచ్చే అవకాశం ఉంది. సో ఇది వివో V15 ప్రో అయ్యే అవకాశం ఉంది. సో ఈ వివో V15 ప్రోలో ఆల్రెడీ మన బ్యాక్ కేస్కి సంబంధించి కొన్ని లీక్స్ వచ్చాయి. బ్యాక్ సైడ్ మనకి కెమెరా కట్అవుట్ పెద్దగా ఉంది. సో వివో V15 ప్రో ట్రిపుల్ కెమెరా అయి ఉండే ఛాన్స్ ఉంది. అండ్ పాపప్ సెల్ఫీ కెమెరా ఆల్రెడీ వస్తున్నట్లు లీక్స్ వస్తున్నట్టు ఇందులో పాపప్ సెల్ఫీ కెమెరా ఉండబోతుంది. సో ఈ వివో V15 ప్రోకి సంబంధించి ప్రాసెసర్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఫ్రంట్ మాత్రం 25 మెగాపిక్సెల్ పాపప్ సెల్ఫీ కెమెరా ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ ప్రాసెసర్ గురించి కూడా ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో అతి త్వరలో దీనికి సంబంధించి మనకి అడిషనల్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ హానర్ నుంచి. హానర్ బ్యాండ్ 4 రన్నింగ్ ఎడిషన్ అయితే ఇండియాలో ఈరోజు లాంచ్ చేసింది. అమెజాన్లో అతి త్వరలో ఈ బ్యాండ్ సేల్లోకి రాబోతుంది. సో దీని యొక్క ప్రైస్ని వాళ్ళు 1,599గా డిక్లేర్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ప్రతిరోజు ఈవినింగ్ మన ఛానల్లో టెక్ న్యూస్ వస్తుంది. ఫాలో అవ్వడం మర్చిపోవద్దు, ఎందుకంటే మీకోసం నేను మంచి మంచి టెక్ న్యూస్ అయితే కలెక్ట్ చేసి తీసుకొస్తాను ఎవ్రీడే ఈవినింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.